నమస్తే. మరి పాత బస్తీలో జరిగినటువంటి సక్సెస్ ద స్కూల్ ఏదైతే ఉందో, మరి అక్కడ జరిగినటువంటి సంఘటన గురించి మనతోటి పాటు మాట్లాడడానికైతే ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి రాంబాబు గారు అయితున్నారు. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. మరి ఏంటన్నా సక్సెస్ ద స్కూల్ గురించి ఏమని మాట్లాడతారు? మరి అక్కడ జరిగినటువంటి వివాదం గురించి ఏమని మాట్లాడతారు? హైదరాబాద్లో ఉన్నటువంటి పాత బస్తీ లోపల సక్సెస్ ద స్కూల్ అనే ఒక స్కూల్ ఉన్నది. దానిలో రెండో తరగతి చదువుతున్నటువంటి విద్యార్థికి ఇచ్చినటువంటి హోంవర్క్ లోపల కల్మా తర్వాత సురా ఫతేహ గురించి రాసుకొని రావాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఒక టీచర్, ముస్లిం టీచర్ హోంవర్క్ ఇవ్వడం జరిగింది. అంటే ఈ రాష్ట్రం లోపల అంటే స్కూల్ ఎడ్యుకేషన్ దానిలో ఈ కల్మా చదవాలి లేకపోతే సురా ఫతేహ చదవాలని ఏమైనా సిలబస్లో ఉన్నదా? అరే యథేచ్ఛగా అక్కడ మత ప్రచారమే జరుగుతున్నది కదా. జరుగుతుంటే ఆ స్కూల్ యాజమాన్యం అడుగుతాడు అంటాడు కదా. స్కూల్ యాజమాన్యం ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల లోపల 90% అంటే ముస్లిం వర్గానికి చెందిన పిల్లలే ఉన్నారు కాబట్టి అట్లా పెట్టించింది కావచ్చు అని చెప్పేసి అని అంటాడు. అంటే ముస్లిం విద్యార్థులకు హిందూ విద్యార్థులకు వాళ్ళ మత గ్రంథాన్ని బోధించాలని ఏమైనా ఉన్నదా సిలబస్ లోపల? ఈ యొక్క రాష్ట్రం లోపల రేవంత్ రెడ్డి పాలన నడుస్తలేదు, రేవంత్ ఉద్దీన్ పాలన నడుస్తున్నది. గతంలో కూడా మనం చూసినాం, ఏదైతే మైనార్టీ గురుకులాలు ఉన్నాయో మైనార్టీ గురుకులాల లోపల ముస్లిం మైనార్టీలతో పాటుగా హిందువులు చదువుతారు, తర్వాత సిక్కులు చదువుతారు, తర్వాత జైనులు చదువుతారు, తర్వాత క్రిస్టియన్స్ కూడా చదువుతారు. దాని దగ్గర 40% వరకు ముస్లిం మైనార్టీలు కాకుండా మిగతా మైనార్టీలు ఉన్నారు, తర్వాత హిందువులు కూడా ఉన్నారు. దానిలో మైనార్టీ గురుకులాల సెక్రటరీ ఏవైతే ఉన్నారో షఫీవుల్లా పేరుతో అఫీషియల్ ఒక నోట్ వచ్చింది, మీరు ప్రార్థన సమయంలో కల్మా చదవాలి, సురా ఫతేహ చదవాలని చెప్పేసి. వాటిని చదివించడం కోసము వాళ్ళ యొక్క మత బోధకులు ఎవరైతున్నారో వాళ్లకు ప్రభుత్వ నిధులు ఇచ్చి 5,000 10,000 ఇచ్చి జీతాలు ఇచ్చి వాళ్ళకి నేర్పించిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఇది కావాలనే ఈ రాష్ట్రం లోపల ఒక అంటే మత జాడ్యాన్ని పెంచిపోయిస్తున్నాడు. అది మద్రాసాలకే పరిమితమైంది అనుకున్నాం, తర్వాత గురుకులాలకు వచ్చింది, మైనార్టీ గురుకులాలకు, ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళకు కూడా పాకింది. అంటే విద్యాశాఖ అధికారులు గుడ్డిగాడుల పనులు అవుతున్నాయని చెప్పేసి ఏబీపీ అడుగుతున్నది. అరే విద్యాశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి నువ్వే ఉన్నావు కదా, అంటే ఎక్కడ మాట్లాడితే ఓట్లు పోతాయని చెప్పేసి భయం అవుతున్నదా? జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కానీ చెప్పేసి భయం అవుతున్నదా? అంటే ఇది మొత్తం ఇది వాళ్ళకు అక్బరుద్దీన్ వేసి కానీ ఔషధం వేసి కానీ రాసిచ్చినావు మరి నువ్వు. ఇది ఎంత మేరకు కూడా శ్రేయస్కరం కాదు. ఇది తల్లిదండ్రులను కూడా ఆందోళనకు గురి చేస్తున్నది. హిందూ పిల్లల యొక్క తల్లిదండ్రులను కూడా ఖచ్చితంగా ఆ పాఠశాల యొక్క సక్సెస్ ద స్కూల్ పాఠశాల యొక్క గుర్తింపును రద్దు చేయాలి, దాని మీద విచారణకు ఆదేశించాలి. ఎవరైతే దీని వెనకాల ఉన్నారో వాళ్ళందరినీ కూడా బయట తీసి వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఏబీపీ డిమాండ్ చేస్తున్నది. దీన్ని ఇట్లనే ఉపేక్షిస్తే అన్ని ప్రైవేట్ స్కూళ్ళల్లో అన్ని గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా ఇదే జాడ్యము ఉండే విధంగా అయిపోతుంది. ఎందుకంటే ఐఏఎఫ్ఎస్ లాంటి ఉన్నతాధికారి కూడా తానే స్వయంగా ఒక సర్క్యులర్ తీసి మైనార్టీ గురుకులాలలో కల్మా చదవాలి, సురా ఫతేహ చదవాలని చెప్పేసి ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి దీన్ని వదిలేస్తే ఖచ్చితంగా మత ఛాందసవాద కేంద్రాలుగా, మత మార్పిడి కేంద్రాలుగా పాఠశాలలు మారేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి దీన్ని ఉపేక్షించము. ఖచ్చితంగా ఏబీపీ దీన్ని ఖండిస్తూ ఉన్నది. దీని మీద విచారణ జరిపి ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. మొన్న కూడా చూసాం మనం, ఆ సకలం చెరువులో ఉన్నటువంటి ఏదైతే బిల్డింగ్ ఉన్నదో ఆ బిల్డింగు దానికి స్కూల్ అనుమతులు లేవు, దాని పిల్లలకు అడ్మిషన్లకు కూడా అనుమతులు లేవని చెప్పేసి సాక్షాత్ పాఠశాల శాఖ చెప్పింది, పాఠశాల విద్యాశాఖ. అంటే వేరే దగ్గర నుంచి వెళ్ళి పిల్లల్ని ఇక్కడ అరువు తెచ్చుకొని ఇక్కడ పెట్టేసి చదివిస్తున్న దానికి కారణం ఏంటిది? వీళ్ళు విద్య చెప్పడం కాదు, అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆ స్ట్రక్చర్ని కాపాడుకోవడం కోసము విద్యార్థుల ముసుగులో దాన్ని అట్లా చేస్తున్నారు. ఈ రంగనాథ్ కూడా సిగ్గు ఉండాలి. అరే పేద ప్రజలు కష్టపడి కొనుక్కునే ఇళ్ళను కూరగొట్టినావు, డైరెక్ట్ అది ఆ చెరువు లోపల ఉన్నది, ఎఫ్టీఏ లోపల ఉన్న బఫర్ కూడా కాదు, ఎఫ్టీఏ లోపల ఉన్నది, చెరువు లోపల ఉన్నది. దాన్ని కూలగొట్టకుండా దానికి అనుమతులు ఉన్నాయి, ఇవి ఉన్నాయి అవి ఉన్నాయని ఫస్ట్ ఏమో పిల్లలు చదువుకుంటానంటివి, ఇప్పుడేమో అది ఎఫ్టీఎల్ పరిధి లేవని చెప్పేసి చెప్తే ఎవరి చెవులో పూలు పెట్టాలని చూస్తున్నారు? ఇది పక్కా మైనార్టీ సంతుష్టీకరణ, మైనార్టీ ముస్లిం సంతుష్టీకరణ. కావాలనే ఈ విధంగా చేస్తూ వాళ్ళ యొక్క అడుగులకు మడుగులొస్తున్నారు రేవంత్ రెడ్డి. కాబట్టి నువ్వు ఈ విధంగానే కొనసాగిస్తా పాఠశాల విద్యాశాఖను, ఈ విధంగా విద్యారంగంలో ఇలాంటివి నేను ప్రోత్సహిస్తుంటే చూస్తూ ఊరుకోవడానికి మేమందరం కూడా సిద్ధంగా లేము. ఖచ్చితంగా నేను జనబాహుల్యంలో
నేను ఖచ్చితంగా దోషంగా నిలబెడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా సక్సెస్ ద స్కూల్ యొక్క గుర్తింపును రద్దు చేసి దాని విచారణకు ఆదేశించి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఏబీపీ డిమాండ్ చేస్తూ ఉన్నది. అన్న ఏంటి మరి అక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటి? మరి ఆ స్కూల్కు సంబంధించినటువంటి ఉపాధ్యాయులు ఏ విధంగా చేశారు? అంటే గత సంవత్సరం ఏమో పెహల్గాంలో కల్మా చదువుకుంటేనేమో చంపిర్రు, కల్మా చదువుర్రి కల్మా రాకపోతే చంపిర్రు. ఇప్పుడు హైదరాబాద్ పాత బస్తీలనేమో చిన్న చిన్న పిల్లలకు కల్మా నేర్పిస్తారు. అంటే ఈ దేశంని ఇస్లామిక్ కంట్రీగా మార్చేటువంటి ప్రక్రియ హైదరాబాద్లో జరుగుతూ ఉంది. మేము ఏమడుగుతున్నామంటే పాత బస్తీకి పోవడానికి పోలీసులకు ఎవరు అడ్డుకుంటుర్రు? పాత బస్తీలో ప్రభుత్వ పాఠశాలని ప్రైవేట్ పాఠశాలను ఇన్స్పెక్ట్ చేయడానికి ప్రభుత్వ అధికారులను ఎవరు అడ్డుకుంటుర్రు? మీకు ఎందుకంత భయము? ఎవరు పర్మిషన్ కావాలి మీకు పాత బస్సులో పోవడానికి? పాత బస్సులో పోవడానికి మీకు ప్రత్యేక రూల్స్ ఉన్నాయేమన్నా? పాత బస్సులో భారత రాజ్యాంగం అమలు కాదా? పాత బస్సు భారతదేశంలో భాగం కాదా? పాత బస్సు రూల్స్ అన్ని పాటించరా? పాత బస్సుకి పోవడానికి పోలీసులకి ప్రభుత్వ అధికారులకు సపరేట్గా ఏమన్నా రూల్స్ పర్మిషన్స్ కావాలన్నా? పాత బస్సులు అడుగు పెట్టడానికి గవర్నమెంట్ నుంచి ప్రత్యేకమైన చట్టం కావాలన్నా అని మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు స్కూల్లో చిన్న పిల్లలకి అభం శుభం వెలుగని కది ప్రపంచం కూడా లోకజ్ఞానం తెలియని పిల్లలకి కల్మ చదవాలని చెప్పేసి ఇస్తున్నారు. ఇదే కాదు, సక్సెస్ స్కూలే కాదు, ఎంఏ స్కూల్స్ కావచ్చు, హృదయ స్కూల్స్ కావచ్చు, చాలా రకాల మదర్సాలు. ఈరోజు పాత బస్సులో మీ చిన్న చిన్న డేరాలు కడతారు, అది స్కూల్ అంటారు. అందులో ఏం జరుగుతుందో కూడా తెలియదు. మదర్సాల పేరు మీద, చిన్న చిన్న స్కూళ్ళ పేరు మీద దేశ వ్యతిరేక శక్తులను తయారు చేస్తారు పాత బస్తీలో. ఆ రోహింగ్యాల, పాకిస్తాన్ వాళ్ళ, భారతదేశ పౌరుల ఎవరని చెప్పేసి ఇప్పుడు పాత బస్సులో గుర్తుపట్టడానికి వీల్లేదు. విద్యార్థులని చిన్న చిన్న పిల్లలని వాళ్ళకు ఉన్నాయి లేనివన్నీ నూరిపోసి ఈరోజు వాళ్ళని దేశ వ్యతిరేకులు తయారు చేస్తారు పాత బస్సులో. పాత బస్సులు ఇంత జరుగుతూ ఉన్నా పోలీస్ అధికారులు కావచ్చు, ప్రభుత్వ అధికారులు కావచ్చు, కనీసం పట్టించుకునే పరిస్థితి లేదు. కరెంట్ అధికారులు రానియరు పాత బస్సులకి, పోలీసులను రానియరు పాత బస్సులకి, ప్రభుత్వ అధికారులు రానియరు పాత బస్సులకి. అంటే పాత బస్సులో భారత రాజ్యాంగం అమలు కావట్లేదని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఇటువంటి ఘటనలు మళ్ళీ పునరావృతం అవుతే అయితే వెంటనే మళ్ళీ సక్సెస్ స్కూల్ పైన చర్యలు తీసుకోవాలి. ఇటువంటి సక్సెస్ స్కూల్ అంటే చాలా స్కూల్స్ పాత బస్సులు ఉన్నాయి. ఏ స్కూల్స్కి అనుమతి లేని వాటిపైన సమగ్రమైన విచారణ జరపాలి. పాత బస్సు పైన ప్రత్యేక నిఘా పెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.